హే ఎవ్రీవన్, మనలో చాలామందికి నత్తాళ్ళ ఫ్రై, నత్తాళ్ళ పులుసు చాలా అంటే చాలా ఇష్టం ఉంటుందండి. ఇవాళ మీతో ఈ రుచికరమైన నత్తాళ్ళ పులుసు యొక్క రెసిపీని షేర్ చేయబోతున్నానండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని చూసిద్దాం. అలాగే రెసిపీని చూసే ముందు ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఈ వీడియో పెట్టా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను యాడ్ చేసుకొని దాన్ని వేడవనిచ్చానండి. సో నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 కప్ దాకా నత్తాళ్ళని, ఇక్కడ ఎండు నత్తాళ్ళని నేను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్ నత్తాళ్ళని సరే తీసుకోవచ్చు. ఇక్కడ వీటిని నీట్గా శుభ్రపరచుకొని కాస్త డ్రై చేసుకుని ఆ తర్వాత ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని 5 మినిట్స్ పాటు ఇలానే దీని కలర్ గోల్డెన్ అయ్యి ఇవి బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత వాటిని సైడ్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలానే కొద్దిగా మినప్పప్పు, అలానే ఒక ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కల్లోకి తుంచి ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని నీట్గా ఫైన్గా చాప్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత వీటిని 1 మినిట్ పాటు సాట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఫైన్గా చాప్ చేసుకున్న టొమాటోని కూడా యాడ్ చేయాల్సి ఉంటుందండి. నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ టొమాటోల్ని కూడా తీసుకొని ఫైన్గా చాప్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసాను. సో టొమాటోల్ని వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కరివేపాకు రెమ్మని కూడా యాడ్ చేసేసుకోండి. సో ఈ విధంగా కరివేపాకుని కూడా యాడ్ చేసిన తర్వాత నీట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అనేవి వేయాల్సి వస్తుందండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, అలానే కొద్దిగా రుచికి సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాము. సో పులుసు కాబట్టి కారం అయితే కొద్దిగా ఎక్కువే అవసరపడుతుంది. కారం మీ రుచికి తగినంత అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వేసిన స్పైసెస్ అన్నీ నీట్గా ఒకసారి కలుపుకుంటూ ఒక 1 మినిట్ పాటు సాట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి జస్ట్ 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి మన టొమాటోలు అనేవి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాల్సి వస్తుందండి. దానికోసం నేను దీన్ని లిడ్తో కవర్ చేసేసాను. లిడ్తో కవర్ చేసి దీన్ని ఒక 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన టొమాటోలు అన్నీ బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఆ తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నానండి. 50 గ్రాముల చింతపండుని 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత దాని యొక్క గుజ్జుని తీసుకొని ఇప్పుడు ఆ చింతపండు గుజ్జుని నేను ఇందులోకి యాడ్ చేశానండి. అంటే మనకి ఇక్కడ వాటర్ వచ్చేసి దాదాపు పెద్ద గ్లాస్ సైజ్ అంత చింతపండు గుజ్జు వచ్చింది. దానంత వాటర్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ వాటిలో మరుగు రానిచ్చాను. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి చింతపండు మరుగుతూ ఉంటుందో ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న నత్తాలని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని లిడ్తో కవర్ చేసి మన కూర ఏదైతే ఉందో అది కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసేసుకోండి. సో మన నత్తాళ్ళ పులుసు బాగా చిక్కబడిపోయిందండి. మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేస్తే చాలు. సో ఈ విధంగా మీ కన్సిస్టెన్సీ మీ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీని మీద కొద్దిగా ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా రెసిపీని ట్రై చేసి మీకు దీని టేస్ట్ ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అందరికన్నా ముందు చూడడానికి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.